హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియో మా పెళ్లి రోజు వీడియో అండి. మార్నింగ్ ఇంట్లో పూజ అయితే చేసుకుని మేమైతే గుడికి అయితే వచ్చాము. కొండాయపాలెం గేట్ దగ్గర ఉన్న శ్రీకృష్ణ యోగ మందిరం దగ్గరికి అయితే వచ్చామండి. మా వారైతే ఈ గుడికి రావడం అంటే చాలా చాలా ఇష్టపడతారు. ఇక్కడైతే పీస్ఫుల్గా ప్లెజెంట్గా చాలా బాగుంటుంది. పూజ కూడా బాగా చేయించుకొని ఎక్కువసేపు అయితే ఇలా కూర్చోవచ్చు అనేసి మా వారైతే ఇక్కడికైతే రావాలంటారండి. అలాగే కాదండి, ఇక్కడైతే కృష్ణ మందిరము ప్లస్ వచ్చేసి ఆంజనేయ స్వామి, శివయ్య, అష్టలక్ష్మి అమ్మవార్లు అయితే కొలువై ఉన్నారండి. అందరినీ ఒకే దగ్గర చూసినట్లుంటుంది. ఇక్కడికే వెళ్ళాలి అంటారు. మేమైతే ఇక్కడికి వచ్చేసి పూజ అయితే చేయించుకున్నామండి. పూజ చాలా చాలా బాగా జరిగింది. అందరి దగ్గర దర్శనం అయితే చేసేసుకొని ఇంకా ఇంటికైతే బయలుదేరామండి. పక్కనే అయితే కృష్ణ మందిరం అయితే ఉంది. ఇక్కడ చూసారు కదా, వెంకటేశ్వర స్వామి పటం అయితే చాలా పెద్ద పటం అయితే ఉందండి. మా వారైతే గోవింద స్వామి అని చెప్తూ ఉంటాడు. ఇంకా బయలుదేరేసామండి. ఇంటికైతే చాలా దాహంగా అనిపించింది. ఆఫ్టర్నూన్ అయిపోయిందండి. ఇంకా ఏం తినకపోయేసరికి అయితే మేమైతే షర్బత్ అయితే తీసుకున్నామండి. మా బాబు ఫోటో అంటే వీడియో అంటే చాలండి, ఇలా వేళ్ళు అయితే ఇలా పైకి పెట్టి చూపిస్తూ ఉంటాడు. మా వారైతే బర్త్డే గిఫ్ట్గా ఏమి ఇచ్చారో చూసేయండి. పట్టీలు అయితే ఇచ్చారండి. నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది. ఇంకా నేనైతే ఇంట్లో గులాబ్ జామున్స్ అయితే చేశానండి. మా వారు వీటి కాంబినేషన్లో ఐస్ క్రీమ్ చాలా బాగుంటుంది అన్నారు. ఇంకా ఈవినింగ్ అయితే వెళ్ళి ఐస్ క్రీమ్ తీసుకొచ్చారండి. వీటి కాంబినేషన్లో ఫస్ట్ టైం టేస్ట్ చేశానండి. చాలా 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 బాగుంది. మీరు కూడా ఎప్పుడైనా ట్రై చేయకపోతే ఒక్కసారి ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ రెండు కాంబినేషన్లో సూపర్ ఉందండి. ఇంకా ఆఫ్టర్నూన్ లంచ్ అయితే నేనైతే ఏం చేయలేదండి. నేనైతే చేస్తాను అన్నాను, కానీ మా వారైతే వద్దు, బయట తెప్పిస్తాను, ఎప్పుడు చేస్తూనే ఉంటావు కదా అన్నారు. ఆఫ్టర్నూన్కి చపాతీ, చికెన్ కర్రీ అయితే తెప్పించారండి. నేనైతే ఇంట్లో రైస్ చేసేసాను. ఇంకా ఐస్ క్రీము, అందులోని గులాబ్ జామున్స్ రెండు కాంబినేషన్లో టేస్ట్ బాగా నచ్చిన తర్వాత ఇంకా వదులుతామా, ఫుల్గా అయితే తినేసామండి. మా బాబు అయితే జామున్స్ అయితే తినలేదు, ఐస్ క్రీమ్ అయితే తిన్నాడండి. ఇంకా పక్క రోజు కల్లా ఇంకా కోల్డ్ ఫీవర్ అయితే వచ్చేస్తుందని నేను చాలా భయపడ్డాను. మా వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా.